బులెటిన్ లో డీటెయిల్ చూస్తే ఇవాళ వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం తుది దశకు చేరుకున్న క్రమంలో ఆ సంతకాల వినతి పత్రాలను రాష్ట్ర గవర్నర్కు అందజేయడానికి ముందు పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. అక్టోబర్ నెలలో గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రారంభమైన ఈ ఉద్యమం కేవలం 2 నెలల్లోనే భారీ స్పందన పొందింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 1,04,1136 మంది ప్రజలు తమ సంతకాలు సేకరించారు. విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ స్థాయిలో ప్రజల మద్దతు లభించడంతో వైసీపీ కోటి సంతకాల ఉద్యమం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ నేతృత్వంలో జరగనున్న భేటీపై కూడా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మనోజ్ అందిస్తారు. మనోజ్, చెప్పండి. మాంసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నారు. త్వరలోనే ఆయన గవర్నర్ మీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే కోటి సంతకాలకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి ఏదైతే పత్రులను ఇప్పటికే గవర్నర్ కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి గవర్నర్ దగ్గర కూడా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ 18వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పార్టీలో ముఖ్య నేతలు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, అలాగే పార్టీలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా మిగతా ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం గవర్నర్ కి సంబంధించినటువంటి రాజ్భవన్ దగ్గరికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకి జగన్ తాడేపల్లిలోని వైఎస్ఆర్ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోటి సంతకాల పత్రులను ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అన్ని సంసిద్ధం చేశాయి. అందులో భాగంగానే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోటి సంతకాల ప్రక్రియకు సంబంధించినటువంటి పత్రులను కూడా ఇప్పటికే తాడేపల్లి పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. పార్టీ కార్యాలయం నుంచి దానికి సంబంధించినటువంటి పత్రులను సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వీటన్నింటినీ రాజ్భవన్ కి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రాజ్భవన్ లో గవర్నర్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఏదైతే ప్రైవేట్ కాలేజీలకు నిరసనగా ఈ కోటి సంతకాల సేకరణ అనేది నియోజకవర్గాల్లో మొత్తం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి అన్నింటినీ ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తుంది. టోటల్ గా గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరైతే అందులో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఆ 10 మెడికల్ కాలేజీలు కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ దానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుంది. దాన్ని నిరసిస్తూ మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ వాళ్ళే కాకుండా మొత్తం ఇదైతే మెడికల్ కాలేజీలను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ప్రైవేట్ మెడికల్ కాలేజీలను మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి అందరి దగ్గర సంతకాల కార్యక్రమం చేపట్టారు. గత 2 నెలల క్రితం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి అలాగే గ్రామ స్థాయి వరకు ఈ కోటి సంతకాల సేకరణ అనేది చేపట్టారు. అందులో ఉన్నటువంటి ఏదైతే కోటి సంతకాల సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పత్రులను కూడా ఇప్పటికే వ్యాన్ల ద్వారా నిన్నటి రోజున తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి
పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత ఇవాళ 12 గంటలకు రాజ్భవన్ లో గవర్నర్ ని కలిసి గవర్నర్ కి ఈ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రైవేట్ కాలేజీలకు నిరసనగా గవర్నర్ కి ఈ కోటి పత్రులను గవర్నర్ దగ్గర సమర్పించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక దాదాపు ఈ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి 7,000 కోట్లు మంజూరు చేసింది గత సెంట్రల్ గవర్నమెంట్. దానికి సంబంధించినటువంటి అందులో దాదాపు 3,500 కోట్లు నిధులు మంజూరు కావడంతో ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు పూర్తయినందున మిగతా ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం ఎలా చేస్తారు, కూటమికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకి కూటమి పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ నేతలకు కట్టుబెడుతున్నారు. అందులో కాగానే పేదలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులకి మెడిసిన్ విద్య దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా దూరమయ్యే అవకాశం ఉందన్న ఇది ప్రైవేట్ పరం చేయడానికి కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ పరిధిలోనే ఉంచాలి. దానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు కూడా 10 మెడికల్ కాలేజీలు పూర్తయిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని వచ్చి అటు పేదలకి ఇటు ప్రజలకి విద్య వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నింటినీ దగ్గర చేయాలి సమపాలనలో. అటువంటి పరిస్థితుల్లోని అందరికీ వైద్య విద్య అందుతుందనేసి అందులో భాగంగా జగన్ కోటి సంతకాల ప్రక్రియ చేపట్టి గవర్నర్ దగ్గర ఉంచిపోతున్నారు. గవర్నర్ కి ఇచ్చిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ గవర్నర్ కి చెప్పే అవకాశం ఉంది. గవర్నర్ కి చెప్పిన తర్వాత గవర్నర్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో మరి గవర్నర్ ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయన ఒకంత కేంద్రానికి సంబంధించినటువంటి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల అంశాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకెళ్లే కూడా స్పష్టంగా కనిపిస్తుంది మన సార్. ఓకే, థ్యాంక్ యూ మనోజ్.